దేశం నుంచి నువ్వు అయితే గాలి నాది ఇల్లు అని బట్టలు నాది పోయి నాది అని అంతను పాడేసి కొట్టింది మేడం. బట్టలు ఉతుకుతుంటే అది ఎప్పుడు అది 5 సంవత్సరాల కిందలే ఆవిడకి అబ్బాయి వేరే అబ్బాయి తెచ్చుకొని పెంచుకుంటారు. మాకు ఆస్తికి వారసుడు కావాలా? మాకు ఆడపిల్లలు మేము అన్నాలు సంతరించాము. వాడు సంపాదించే తాగుడికి చేసాలా సరిపోతున్నది. పచ్చి తాగుబోతు మేడం గారు, పచ్చి తాగుబోతు. రూపాయి తెచ్చి ఊర్లో రూపాయి కూడా తెచ్చి ఆ ఊర్లో అందరూ ఒకటే మేడం. ఈ ఒక్క ఇల్లు అంటే అశాంగం. ఎవరు చెప్పరు మేడం, వాళ్ళకి వచ్చి సమాధానం న్యాయం అనేది చెప్పరు. అసలు భయం బూతులు తిడతారు మేడం, బండ బూతులు. అందుకని వాళ్ళకి వచ్చి న్యాయాలు చేయాలని చెప్పేది ఏం లేదా? మీరు ఒకటి నేను అడుగుతాను. మీరు మీకు పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయిన తర్వాత ఒక పాప పుట్టారు. మీకు ఆయనకి ఇష్టం లేదు, మీరు వదిలేసి వచ్చేసారు. మళ్ళీ ఎందుకు ఇంకొక అమ్మాయిని కన్నారు? తప్పు కదా? అన్నారంటే వచ్చింది మేడం, కాళ్ళు ఏలబడి ఏం క్యాన్సర్ వచ్చి చేసేవాళ్ళు లేరు మేడం. పడ్డాడు. ఇప్పుడు మీరే ప్రాబ్లం లో ఉన్నారు. అదే మేడం, మాదే కూతురు మేడం, మాదే తప్పు మేడం. వెళ్ళకూడదు కదా పంపించటము. అట్లా అదే బాధపడతాను మేడం. చదువు లేదు మోటోళ్ళు. ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? నా భర్త నాకు కావాలి మేడం. మీరు వదిలేసి 5 ఏళ్ళు అయిపోయింది కదా. మీ 5 ఏళ్ళు లేని పిల్లలు ఉన్నా మేడం. పిల్లలకి ఇప్పుడు 5 ఏళ్ళు మీరు వదిలేసినా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? పెట్టినాం మేడం. అంత లెక్క కేసులు వేసారా? అంత లెక్క కేసు. ఇప్పుడు ఈ కేసు జరుగుతూనే ఉందా? నడవలేదు మేడం. ఎన్ని రోజులు అయింది నడవకుండా? 2 సంవత్సరాలు అయింది మేడం. ఏదో మీ ప్రోగ్రాం చూసిన మేడం, మీ ప్రోగ్రాం చూసి బిడ్డలకి ఏదన్నా కథ నువ్వు చేస్తావని ఏదో న్యాయం జరుగుతుందో అదే మనం చేస్తాం. అన్యాయం ఇక్కడ వచ్చి ఒకరిని విడిపోవడమో లేకపోతే పంపించడమో అలాగ చెయ్యం. మగ పిల్లలు లేరు మేడం, తెచ్చుకుని తినాలి. 4 ఆడపిల్లలు, అన్నదమ్ములు లేడు, అన్న లేడు, ఊరు లేరు. వాళ్ళు చూడకపోతే తగ్గిన ముసలి వాళ్ళు మేడం. ఇప్పుడు మీకు మీ ఆయన కావాలి. ఇది ఇంకేం దాచలేదు మీరు? ఏం లేదు మేడం. అవునా? ఆయన పేరేంటి? సీను. పిలిచి మాట్లాడినా? మాట్లాడినా. అమ్మ నాన్నగారు మీకు ఏదైనా ఉందా, చెప్పాలని ఉందా? ఏం మేడం, సాగుతానంటే మేము పంపిస్తాము. అంత పిల్లల వాళ్ళ మంచి చేయలేదు కదా. అమ్మాయిని వదిలిపెట్టేసి అమ్మాయిని చాకమని, అమ్మాయి చాకమని లేదా పిల్లలకి కాకపోతే పిల్లలకి న్యాయం చేయి. నువ్వు అడుగుతావు కదా ఇప్పుడు మేడం. అడుగుతా, అది మనం కరెక్ట్ గా చేద్దాం. ఏది మనకి కరెక్ట్ గా మీకు వస్తుందో అది చేద్దాం. 8 ఎకరాల పొలం ఉంది మేడం. 8 ఎకరాల పొలం, పురుషుల మిద్దుంది. వాళ్ళ నాన్న పేరు మీద డబ్బులు ఉన్నాయి, అబ్బాయి పేరు మీద డబ్బులు. శ్రీను గురించి చెప్పండి. అదే మేడం, అంటే శ్రీను గురించి చెప్పడం చాలా సులువు మేడం. ఎందుకంటే కనుక కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా తాగుతాడు, తిరుగుతాడు, బాధ్యత తీసుకోడు. ఇతనితో పాటు ఈరోజు ఈ కథ అంతా అయిన తర్వాత, ఈరోజు తీర్పు అంతా జరిగిన తర్వాత ఇతనితో ఎవరు ఉండరో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరు ఉంటారో వాళ్ళు దురదృష్టవంతులు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మనిషి గురించి దయచేసి కొద్ది కనువిప్పు కలగండి, మైండ్ ఓపెన్ చేసుకోండి. ఇటువంటి మనిషి గురించి పోటీ పడద్దు. మీ పిల్లలకి ఏం న్యాయం కావాలో అది పోరాడండి. ఒక పద్ధతి ఉండదు, ఒక వ్యవహారం ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక ఆలోచన ఉండదు. ఈ రోజు బతికేసామా లేదా, సాయంత్రం అయ్యేటప్పటికి ఆ చేతిలో ఆ 50 రూపాయలు ఉన్నాయో, మందు కొట్టామా లేదా అనేటటువంటిది. ఇటువంటి వ్యక్తికి అతను పోషించుకోవటమే అతనికి భారం. ఎవరితో ఎప్పుడు పెళ్ళి అయింది, ఎవరు ముందు భార్య, ఎవరు తర్వాత భార్య, ఏ పిల్లలు ముందు పుట్టారు, ఏ పిల్లల వయసు ఎంత, ఆఖరి పుట్టింది ఎవరిని ఇతను పోషిస్తున్నాడు అనే దానికి ఎక్కడ కూడా అతను క్లారిటీ లేదు. మా పాపకి ఇంత వయసు, నాకు ఈ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఆ పెళ్ళి అన్ని సంవత్సరాలు అయ్యింది అనేటటువంటి లెక్క దగ్గర నీకు లెక్కపత్రం లేకపోవటం అనేది కేవలం బాధ్యత లేకపోవటం, ఒక కేర్లెస్నెస్, ఒక క్యాజువల్నెస్. ఇతనికి ఉన్నటువంటి అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు, కానీ ఈజీ మనీ.
ఇతనికి ఉన్నటువంటి ఆస్తులైనా అయి ఉండొచ్చు. ఏ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇతనికి అంత తాగుడికి? ఈ రోజు పనికి వెళ్తాడు, సాయంకాలం తెచ్చుకుంటాడు, తాగుతాడు. నాకు ఇంట్లోకి నీకు ఏమి ఇవ్వడు, కేవలం అతను సంపాదించేది అతను తాగటం గురించి, నీ కొడుకు గురించి కానీ నీ గురించి కాదు. అయినా కానీ అతను కావాలంటావు నువ్వు. అతను కావాలంటే నాకు ఇంకెవరు దిక్కులేరు. అది దిక్కులేని తను అంతే కదా. అది నువ్వు మొదటి నుంచి అనేటటువంటి మాటలు ఇప్పుడు కాదమ్మా, 15 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా నువ్వు అదే రాత మీదే ఉన్నావు. ఏంటి, మనిషి బాగోలేదు, వ్యవహారం బాగలేదు, అతని కుటుంబమే బాగలేదు, ఆఖరికి ఆ ఊరే బాగలేదు అన్నావు నీ మాటల్లో మొత్తం సారాంశం. అంటే ఏంటంటే ఇన్ని బాగోలేదు అనేటటువంటి మనిషితోని ఈరోజు నిన్ను తిరిగి ప్రశ్నిస్తే నాకు భర్త కావాలి అని అంటుంది. అంటే ఇది హాస్యాస్పదంగా ఉందమ్మా. అంటే ఏంటంటే నీకు భర్త ఎందుకు కావాలి అంటే నీ మాటలో నిజాయితీ ఉందా? భర్త ఎందుకు కావాలి నీకు? తప్పమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ తట్టు మీదకి వచ్చిన తర్వాత ఇది గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం. ఇక్కడ విలువైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, జీవితాలను నిలబెట్టేటటువంటి నిర్ణయాలు ఇక్కడ సత్యమే పలకాలి. నీ మనస్సాక్షి చెప్పనవసరం లేదు, నీ కళ్ళే చెప్తున్నాయి నాకు అతను వద్దని. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి మాటలు బట్టి అతను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత భయంకరంగా ప్రవర్తించారో, వాళ్ళు ఎన్ని విధాలుగా నిన్ను హింస పెట్టారో అనేటటువంటి మాటల్లోనే అతను నాకు వద్దు, నా పిల్లల సంరక్షణార్థం మీరు ఏదైనా చేయండి అనే మాట మాకు వినిపిస్తుంది. కానీ పైన ఒక పిక్చర్ ఇవ్వడానికి నా భర్త నాకు కావాలి అంటాం. అంటే నీ ఆలోచన శైలిలో ఏంటి క్రమ పద్ధతి లేదు అంటే కనుక ఒక సిచ్యువేషన్ని విశ్లేషించి ఆలోచించి ఏది కరెక్ట్ అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం అన్నది సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవటం, నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద నిలబడటం. అంటే ఏంటంటే ఇతను వద్దు అనుకున్నప్పుడు నీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉండాలి. అలా కాకుండానే మళ్ళీ కావాలి అని అనుకోవటం, లేదంటే నా పిల్లల సంరక్షణార్థం కావాలి అని అనుకోవటం, ఒక పిల్లని కాపాడుకునేటటువంటి ఆలోచనతో అతని దగ్గరికి మళ్ళీ రావటం, ఇంకో కూతురుని కంటాం. అంటే ఇక్కడ ఏంటంటే థింకింగ్లోనే ప్రాబ్లం ఉంది. ఒక కూతురునే కాపాడలేనటువంటి వ్యక్తి, ఒక భార్యనే కాపాడలేనటువంటి వ్యక్తి మళ్ళీ అతనితో సంసారం చేసి ఇంకో కూతురుని కంటే కనుక ఆ కూతురికి సంరక్షణ ఎవరు? అంటే ఇక్కడ లాజిక్ పనిచేయట్లేదమ్మా. అంటే నీ బ్రెయిన్ నువ్వు వాడట్లే. ఇక్కడ దురదృష్టం ఏంటంటే కనుక నువ్వు వాడట్లేదు, నీతో పాటు నీ తల్లి వాడట్లేదు, ఆవిడ కూడా నీతో పాటు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పోలీస్ స్టేషన్ లాగే, ఇది ఒక కోర్టు లాగే. ఇక్కడ వాదోపవాదాలు, గట్టిగా అరవటాలు, అతని వైపు వేలెత్తి చూపెట్టాలి, మాటకు మాట సమాధానాలు చెప్పాలి. ఇలా సంసారం చేయరమ్మా, యుద్ధాలు చేస్తారు ఇక్కడ. ఈ మనిషిని చూసిన తర్వాత నీకు మొదటే అర్థమైపోయింది కదా ఇతను నిలకడ లేనటువంటి మనస్తత్వం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదంటే మాక్సిమం 3 సంవత్సరాల తర్వాత నిర్ణయం వచ్చేసే మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఒకప్పుడు వెనక్కి వెళ్తే కనుక పిల్లల్ని కనద్దు. అంటే భర్త కావాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఎప్పుడు వెనక్కి రాలేదు, భద్రత కావాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చావు. 5 సంవత్సరాలు వస్తాను, పొద్దుగాల నుంచి రాత్రి దాకా తాగుతాడు మేడం. తాగి బాగా కొడతాడు. ఇక నేను స్నానం చేసుకొని నెత్తి దూకొని బొట్టు పెట్టుకుంటే ఇలా గిరాకీ ఎంతో పోయింది. ఎవడొచ్చిండు, మంచిగా జడేసుకున్నావు, మంచి చీర కట్టినావు, పూలు పెట్టినావు అని ఇక బాగా కొడతాడు మేడం నన్ను. బయట ఒక లేడీస్ తోడు మాట్లాడినా కష్టమే. వాళ్ళని అడ్డగోలుగా తిడతాడు, నువ్వు నా భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళను కొడితే అడ్డమోసరుగా మేడం ఒక మగ నీకు నా పిల్లానికి ఏం లింక్ ఉందో అని అనుకోవటనిస్తలేమంటాడు. వండి పెట్టకుంటే కొడతాడు, గోడకేసి గుద్దుతాడు. మరి గ్యాస్ నూనె పోస్తాడు, నా మీద గ్యాస్ తీస్తాడు. మేడం మా ఇంటి పక్కకు ఆంటీ ఉండే అండి, ఆంటీని నాకు ఆ ఆంటీకి లింకు కట్టింది ఆమె. తప్పు లేదే, మీ పెద్ద మమ్మీ కాదు చిన్న మమ్మీ కాడు పోదాం పా పండు, చిన్న మమ్మీ కాదు పోదాం పా, నా పిల్లలని ఇదేంటి? అది మనసులో పెట్టుకుని తనకి మానసికమైనటువంటి బాధను కలిగించినా కూడా చట్టాలు ఊరుకోవు. దానికి 5 ఏళ్ళు అవ్వచ్చు, 7 ఏళ్ళు అవ్వచ్చు, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రేమించుకునేటటువంటి సమయంలో కేవలం ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఆకర్షణకు లోనయ్యారు. సో పూర్తిగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మాత్రం జరగలేదమ్మా. సో దానివల్ల ఏంటంటే 3 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నాడు అనేటటువంటి మాట ఇక్కడ నమ్మశక్యంగా లేదు.